పైన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరంతా తప్పుడు దారిలో వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి నా దారిలోకి రావాల్సిందే. నాపై కనీసం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా నాపై దాడి చేసే ప్రయత్నం, అటు మాటల దాడి కానివ్వండి, మా పైన ఇన్ని కుట్రలు జరుగుతున్నా కనీసం స్పందించరా? నాపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన చేసిన ఆరోపణల పైన ఇప్పటివరకు ఎవరు బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు. అయితే బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం పైన అది వారి విఘ్నతకే వదిలేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత మద్దతు ఉంది. బీసీ రిజర్వేషన్ పైన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అంటూ కూడా కవిత సమర్థించారు. అయితే చింతపండు నవీన్ మాట్లాడిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ ప్రభుత్వమైన నాకు సహకరించింది, నాకు మద్దతు తెలిపింది, కానీ మీరు కనీసం నాకు మద్దతు తెలపరా? పోనీ మీ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకురాలి కాకుండా కుటుంబ పరంగానే కూడా నాకు మద్దతు తెలపరా? కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు పలికింది, కానీ మీరు కనీసం స్పందించరా? ఓ తండ్రిగా, అన్నగా, నా తోబుట్టుగా, నన్ను కన్న తండ్రిగా కనీసం ఆ మాత్రం బాధ్యత లేదా? ఇంత విఘ్నత లేదా? మీ విఘ్నతగా వదిలేస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా కవిత అటు తండ్రి కేసీఆర్ పైన, అన్న కేటీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెళ్ళగక్కారు. మీ విఘ్నతగా వదిలేస్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ తను పాస్ చేశారంటే ఎంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ తెలుసా? అది ఒక తండ్రి పైన, అన్న పైన ఎంత సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుసా? అట్ ది సేమ్ టైం బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతును వెలగక్కారు కల్వకుంట్ల కవిత. నా మద్దతు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వైపే, మీరే తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీ దారే తప్పుడు దారి, మీరు చాలా కరెక్ట్ వేలో రావాల్సిన అవసరం ఉంది, మీరు నా వేలోనే వస్తారని చెప్పి కూడా కవిత బీఆర్ఎస్ పార్టీని హెచ్చరించింది. బీఆర్ఎస్ నాయకులు తెలిసి తెలియక ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారిలోకి రావాల్సిందే, 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే, కానీ మీరంతా మళ్ళీ నా దారిలోనే వస్తారు. చూసారా, అటు తండ్రిని, అన్నని, ఇద్దరిని కూడా ఒకే వ్యాఖ్యలతో చాలా క్లియర్గా ఏకిపారేసింది కవిత. మీరంతా తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీరంతా నా దారిలోకి రావాల్సిందే, కాస్త టైం పట్టొచ్చేమో. ఇక్కడ ఏం చెప్తోందంటే ఆవిడ చాలా క్లియర్గా, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది, కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా అని అంటున్నారు కల్వకుంట్ల కవిత. మీరు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ మీరు రావడం మాత్రం నా లైన్లోకి రావాల్సిందే, 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అన్నట్టుగా చాలా క్లియర్గా కవిత చెప్పిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సో మీరు చెప్పండి, నిజంగానే నిన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి ఒకప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని పక్కన పెట్టి ఇప్పుడు ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ని తీసుకురావడం, ఇప్పుడు కవిత దాని తర్వాత బీసీ ఆర్డినెన్స్ పైన నేను చేసే వ్యాఖ్యలు కరెక్టే, నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నాను, మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆ తర్వాత చింతపండు నవీన్ తన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన నాకు మద్దతుగా నిలబడింది, కానీ ఓ తండ్రిగా, తోబుట్టుగా మీరు నిలబడలేరే, మీ విఘ్నత ఏడబోయింది అన్నట్టుగా క్వశ్చన్ చేసింది.